కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు తెలివిగా వేసిన ఒక ఎత్తుగడ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అసలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తే ఇదొక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిపోయిందనిపిస్తుంది. ఈ సినిమాలో 3 పెద్ద తలకాయలున్నాయి. రష్యా, చైనా, అమెరికా. ఈ ముగ్గురు కన్నార్పకుండా ఒకే వైపు చూస్తున్నారు. అదే సెంట్రల్ ఆసియా. సరిగ్గా ఈ టైంలో 2025లో మన ఇండియా ఈ ముగ్గురిని బెత్తరబోయేలా ఒక దెబ్బ కొట్టింది. ఈ దెబ్బతో మొత్తం గేమ్ రూల్సే మారిపోయాయి. ఈ స్టోరీ మొత్తం తిరిగేది తజికిస్తాన్లోని ఐనీ ఎయిర్ బేస్ చుట్టూ. ఇది ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న ఒక అగ్గిపెట్టె లాంటి ప్రాంతం. 2025లో ప్రపంచ రాజకీయాలు మొత్తం అల్లకల్లోలంగా ఉన్న టైంలో ఇండియా ఎవరికి చెప్పకుండా, చప్పుడు చేయకుండా ఈ బేస్ నుంచి తన సామాన్లను సర్దుకుని బయటకు వచ్చేసింది. ఇది చూసి చాలామంది అయ్యో ఇండియా సెంట్రల్ ఆసియాలో ఓడిపోయింది, చైనా, పాకిస్తాన్ గెలిచాయి అని చంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళకు తెలియనిది ఏంటంటే ఇది వెనక్కి తగ్గడం కాదు, ఇది పులి 2 అడుగులు వెనక్కి వేయడం లాంటిది. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. ఇండియా ఖాళీ చేసిన మరుక్షణమే ఆ బేస్లోకి రష్యన్ సైన్యం వచ్చి కూర్చుంది. ఇది చూసి అమెరికాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇండియా తన పాత దోస్తు రష్యా కోసం ఒక గొప్ప కోటను బహుమతిగా ఇచ్చింది. ఈ దెబ్బతో సెంట్రల్ ఆసియాలో పాగా వేయాలనుకున్న అమెరికా ప్లాన్లన్నీ బొక్కబోర్లా పడ్డాయి. తజికిస్తాన్లో ఇండియా పన్నిన ఈ చక్రవ్యూహం పుతిన్కు ప్రాణం లేచి వచ్చినట్టు చేసింది. వైట్ హౌస్ షాక్లో ఉంది. ఇండియా తన దగ్గరున్న అత్యంత విలువైన నిధిని తన స్నేహితుడి కోసం త్యాగం చేసింది. అసలు ఈ ఐనీ ఎయిర్ బేస్కు ఎందుకంత సీన్? అదొక మామూలు రన్వే కాదు, అది సెంట్రల్ ఏషియాలో ఒక స్ట్రాటజిక్ అడ్డా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అదొక పెద్ద డాబా లాంటిది. ఆ డాబా మీద కూర్చుని ఛాయ్ తాగుతూ కింద 3 దేశాల్లో ఏం జరుగుతుందో క్లియర్గా చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ ఏ కుట్ర పన్నుతుంది, చైనా వాడు సరిహద్దు దగ్గర ఏమైనా గీత దాటుతున్నాడా, అన్నీ కనిపెట్టొచ్చు. అందుకే ఈ బేస్ కోసం ఈ 3 పెద్ద దేశాలు కాచుకుని కూర్చున్నాయి. మరి ఇంత ముఖ్యమైన ప్లేస్లోకి ఇండియా ఎలా వెళ్ళింది? దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ దేశభక్తిని చాటుతూ జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక ఇప్పుడు 1990లోకి వెళ్దాం. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల మొదటి గేమ్ మొదలైంది. ఆ టైంలో తాలిబన్లకు పాకిస్తాన్ ఓపెన్గా సపోర్ట్ చేసింది. అప్పుడు ఇండియాకు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్త్ అలయన్స్ అంటే అహ్మద్ షా మసూద్ గ్రూప్కు మద్దతు ఇచ్చింది. కానీ వాళ్లకు ఆయుధాలు, మందులు ఎలా పంపాలి? మధ్యలో పాకిస్తాన్ ఉంది. అందుకే ఇండియా పక్క ఇంటి దారిని అంటే తజికిస్తాన్ను వాడుకుంది. 1998లో ఇండియా తజికిస్తాన్లోని ఫార్కోర్లో ఒక చిన్న బేస్ పెట్టింది. అదొక చిన్న హాస్పిటల్, హెలికాప్టర్ ల్యాండింగ్ సైట్. గాయపడిన నార్థన్ అలయన్స్ ఫైటర్లకు అక్కడ కట్టేవాళ్ళు. కానీ 2001లో అమెరికా ఎంట్రీతో గేమ్ మొత్తం మారిపోయింది. అప్పుడు ఇండియా ఫార్కోర్ కంటే పెద్దది, ఇంకా ముఖ్యమైన ఐనీ బేస్ మీద కన్నేసింది. 2002లో ఇండియా తజికిస్తాన్తో ఒక చారిత్రక ఒప్పందం చేసుకుంది. అప్పటికే సోవియట్ కాలం నాటి ఆ బేస్ ఒక పాడుపడిన బంగ్లాలా తయారైంది. ఇండియా దాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంది. మిలియన్ల డాలర్లు నీళ్లలా ఖర్చు పెట్టింది. 3200 మీటర్ల పొడవైన కొత్త రన్వే, విమానాలు దాచుకోవడానికి పెద్ద పెద్ద హ్యాంగర్లు, కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఇలా మొత్తం బేస్ రూపురేఖలే మార్చేసింది. అసలు ఇండియా మొదటి ప్లాన్ వేరు. మన MiG-29 లాంటి ఫైటర్ జెట్లను అక్కడ మోహరించి నార్త్ సరిహద్దు నుంచి ఒకేసారి పాకిస్తాన్, చైనాలకు చుక్కలు చూపించాలని అనుకుంది. కానీ అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తజికిస్తాన్ను తన పెరటి తోటలా చూసుకునే పెద్దన్న రష్యా అడ్డుపడింది. హలో బ్రదర్, అంత సీన్ లేదు, ఇక్కడ పర్మనెంట్గా ఫైటర్ జెట్లు పెట్టడం కుదరదు అని చెప్పేసింది. అదే టైంలో అమెరికా కూడా ఈ బేస్ మీద కన్నేసింది. ఇక్కడే ఇండియా తన తెలివిని వాడింది. సరే యుద్ధ విమానాలు వద్దులే, కానీ ఖాళీగా ఎందుకు ఉండడం అని దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ అంటే సామాగ్రి రవాణా, శిక్షణా కేంద్రంగా మార్చింది. మన ఎయిర్ ఫోర్స్కు చెందిన Mi-17 హెలికాప్టర్లను అక్కడ పెట్టింది. ఈ హెలికాప్టర్లు 2 పనులు చేసేవి. 1 తజికిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడం, 2 ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా కడుతున్న వేల కోట్ల ప్రాజెక్టులకు సపోర్ట్ ఇవ్వడం. ఆఫ్ఘన్ పార్లమెంటును మనమే కట్టాం, సల్మా డ్యామ్ను మనమే కట్టాం. వీటన్నిటికీ కావలసిన ఇంజనీర్లు, సామాగ్రి అంతా ఈ ఐనీ బేస్ నుంచే వెళ్ళేది. అలా 20 ఏళ్ల పాటు ఈ బేస్ సెంట్రల్ ఏషియాలో ఇండియాకు ఒక కన్నులా పనిచేసింది. కానీ 2021 ఆగస్టులో అంతా తలకిందులైంది. అమెరికా సైన్యం అమ్మో దయ్యమన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పరువు పోగొట్టుకుని పారిపోయింది.
తాలిబాన్లు రాత్రికి రాత్రే కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇండియా నమ్ముకున్న నార్థన్ అలయన్స్ పేకమేడలా కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా పెట్టిన పెట్టుబడి, పలుకుబడి అంతా ఒక్క రోజులో సున్నా అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో మనవాడు ఎవడూ లేడు, మన ప్రాజెక్టులన్నీ మూతపడ్డాయి. మరి కేవలం ఆఫ్ఘనిస్తాన్ కోసమే కట్టిన ఈ బేస్ పెట్టుకుని ఏం చేయాలి? ఎవరి కోసం కోట్లు ఖర్చు పెట్టాలి? ఇండియా ముందు రెండు దారులున్నాయి. ఒకటి, పరువు కోసం నష్టపోయిన బేస్ను అట్టిపెట్టుకోవడం. 2, సైలెంట్గా సర్దుకుని వచ్చేయడం. 2023 మొదలయ్యేసరికి ఇండియా రెండో దారినే ఎంచుకుంది. తన హెలికాప్టర్లు, దళాలు, సామాన్లు అన్నీ వెనక్కి తెచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ నిపుణులు ఇది ఇండియాకు పెద్ద దెబ్బ అని, ఓటమి అని పేపర్లలో రాశారు. కానీ అసలైన సినిమా ఇక్కడే మొదలైంది. అది ఎవరూ ఊహించలేదు. ఇండియా ఎప్పుడైతే బేస్ ఖాళీ చేసిందో మరుక్షణమే రష్యన్ సైన్యం అక్కడ ల్యాండ్ అయింది. ఇది అనుకోకుండా జరిగినది కాదు. ఇది పక్కా ప్లాన్తో జరిగిన వ్యూహం. ఇది ఇండియా తను నమ్మిన బంటు రష్యా కోసం వేసిన మాస్టర్ స్ట్రోక్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితి చూడాలి. 2022 నుంచి రష్యా యుక్రెయిన్లో భీకరమైన యుద్ధం చేస్తుంది. అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిసి రష్యాను ఒంటరిని చేయడానికి అష్టదిగ్బంధనం చేశాయి. రష్యా మీద లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టాయి. క్వాడ్ గ్రూప్లో ఉన్న ఇండియా కూడా రష్యాకు దూరం జరుగుతుందని, పూర్తిగా అమెరికన్ క్యాంపులోకి వచ్చేస్తుందని వెస్ట్రన్ దేశాలు గట్టిగా నమ్మాయి. కానీ ఇండియా ఏం చేసింది? రికార్డు స్థాయిలో రష్యా నుంచి తక్కువ ధరకే నూనె కొనుక్కుంది. ఇప్పుడు ఏకంగా 2025లో సెంట్రల్ ఏషియాలోని అత్యంత కీలకమైన రెడీమేడ్గా ఉన్న ఎయిర్ బేస్ను పుతిన్కు బహుమతిగా ఇచ్చేసింది. రష్యాకు స్నేహితులు అత్యంత అవసరమైన ఈ టైంలో ఇండియా నేనున్నానంటూ నిలబడింది. ఇది 1971 యుద్ధంలో అమెరికా 7వ నౌకాదళాన్ని అడ్డుకుని రష్యా మనకు చేసిన మేలుకు మనం తీర్చుకుంటున్న రుణం. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ విషయంలో మనకు అనుకూలంగా రష్యా పదే వీటో చేసిన స్నేహానికి ఇది బదులు. అసలు ఈ బేస్ రష్యాకు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిజం రష్యాకు పెద్ద తలనొప్పి. తజికిస్తాన్ అనేది రష్యాకు ఒక వీక్ పాయింట్. ఆఫ్ఘనిస్తాన్లో ISIS లాంటి గ్రూపులు బలపడితే ఇవి తజికిస్తాన్ మీదుగా సులభంగా రష్యాలోకి చొరబడతాయి. రష్యాకు ఇప్పటికే అక్కడ సొంత సైన్యం ఉన్నా ఇండియా కట్టిన ఈ ఐనీ బేస్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది పూర్తిగా ఆధునికమైనది, రెడీమేడ్గా ఉంది. ఇప్పుడు రష్యా ఇక్కడ కూర్చుని 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని జల్లెడ పట్టొచ్చు. ఇది రష్యా భద్రతకు ఒక గేమ్ చేంజర్. ఇప్పుడు స్టోరీలో అసలైన విలన్ అదేనండి. ఈ గేమ్లో అడ్డంగా బుక్ అయిన బకరా దగ్గరకు వద్దాం. ఆ బకరా పేరే అమెరికా. వైట్ హౌస్లో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఏంటిది, మన ఫ్రెండ్ అనుకున్న ఇండియా మన బద్ధ శత్రువైన రష్యాకు ఇంత పెద్ద హెల్ప్ చేయడం ఏంటి అని షాక్లో ఉన్నారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయాక అమెరికాకు సెంట్రల్ ఏషియాలో ఒక కొత్త అడ్డా కోసం పిచ్చెక్కినట్టు వెతుకుతుంది. రష్యా, చైనా ఆఫ్ఘనిస్తాన్లను గమనించడానికి దానికి ఒక బేస్ కావాలి. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లను మచ్చిక చేసుకోవడానికి డబ్బు, ఆయుధాలు ఆశ చూపించడం మొదలుపెట్టింది. క్వాడ్లో తన భాగస్వామి అయిన ఇండియా, చైనాకు వ్యతిరేకంగా తనతో నిలబడిన ఇండియా సెంట్రల్ ఏషియాలో రష్యాకు వ్యతిరేకంగా కూడా తనకు సాయం చేస్తుందని అమెరికా గట్టిగా నమ్మింది. బహుశా ఇండియా ఐనీ బేస్ను ఖాళీ చేస్తే నెమ్మదిగా అందులోకి దూరిపోవచ్చని అమెరికా ప్లాన్ వేసుకుంది. నువ్వు చైనాకు వ్యతిరేకం, నేను చైనాకు వ్యతిరేకం, మనం ఫ్రెండ్స్, కాబట్టి రష్యాకు వ్యతిరేకంగా కూడా నాకు హెల్ప్ చెయ్యి అని అడగాలనుకుంది. కానీ ఇండియా అమెరికా ఆశలన్నిటిపైన ఒక దౌత్యపరమైన సర్జికల్ స్ట్రైక్ వేసింది. బేస్ను ఖాళీ చేయడమే కాదు, అది నేరుగా తన బద్ధ శత్రువు రష్యా చేతుల్లోకి వెళ్లేలా చూసింది. ఇది అమెరికా చెంప మీద కొట్టిన పెద్ద దెబ్బ. ఇండియా ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఇచ్చిన ఒకే ఒక్క క్లియర్ మెసేజ్: మేము మీకు స్నేహితులమే కావచ్చు, కానీ మీ బానిసలం కాదు. క్వాడ్ అనేది చైనాను కంట్రోల్ చేయడానికి మాత్రమే, అంతేగాని మా పాత మిత్రుడు ఆపదలో ఆదుకున్న రష్యాను ముంచడానికి కాదు. ఇదే కొత్త భారతదేశం, ఇదే ఆత్మనిర్భర్ భారత్ విదేశాంగ విధానం. ఇండియా ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టింది. ఒకవైపు రష్యాతో తన స్నేహాన్ని రాబోయే దశాబ్దాలకు సిమెంట్ వేసి పక్కా చేసుకుంది. దీనికి బదులుగా మనకు రక్షణ, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో రష్యా నుంచి ఊహించని సాయం దొరుకుతుంది. రెండో వైపు అమెరికాకు తన హద్దులేంటో గుర్తు చేసింది. గేమ్ మాది, రూల్స్ కూడా మావే అని చెప్పకనే చెప్పింది. కాబట్టి బయటకు ఇది ఓటమిలా, వెనుకడుగులా కనిపించినా
తెర వెనుక జరిగింది మాత్రం అతిపెద్ద స్ట్రాటజిక్ సక్సెస్. ఇండియా ఒక బేస్ను కోల్పోలేదు, దానికి బదులుగా ఒక పవర్ఫుల్ ఫ్రెండ్ నమ్మకాన్ని, ప్రపంచం దృష్టిలో గౌరవాన్ని సంపాదించింది. దీన్నే అంటారు అసలైన మాస్టర్ స్ట్రోక్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.